x square plus y square minus 12x minus 6y plus 41 equal to 0 and x square plus y square plus 4x plus 6y minus 59 equal to 0. ఇక్కడ ఫస్ట్ మీరు ఫార్ములా తెలియాలి. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ కి ఫార్ములా ఏమంటే cos theta is equal to d square minus r1 square minus r2 square divided by 2r1 r2. చాలా మంది d అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mod ax1 అలా అనుకుంటారు. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు, సెంటర్స్ మధ్య డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఏమంటారంటే d తో డినోట్ చేస్తారు. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఇప్పుడు టూ సర్కిల్స్ ఎలా, ఇప్పుడు ఇక్కడ టూ సర్కిల్స్ ఇచ్చినాడు కదా బాబు, యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ టూ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకు? దీస్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. మనం దేనికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేమిది C1, ఇదేమిది C2. వీటికి టాంజెంట్స్ డ్రా చేస్తాం. ఇది T1 దేనికి? ఫస్ట్ సర్కిల్ కి, ఇది T2 సెకండ్ సర్కిల్ కి. దీని మధ్య యాంగిల్ ఏమంటామంటే థీటా అంటాం. ఇది కనుక్కోవడానికి ఫార్ములా ఏం సార్ అంటే cos theta is equal to d square, రాస్తా చూడండి అన్న, d square minus r1 square minus r2 square divided by r1 plus r2. సో ఈ ఫార్ములా సారీ 2r1 r2. సో r1 అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, r2 ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, కానీ d ఎలా కనుక్కోవాలి మనకు తెలియదు. సో ఒక్క క్వశ్చన్ కి అయితే మీరు అబ్జర్వ్ చేయండి, మిగతాది మళ్ళీ చూద్దాము. ఎస్ ఏమవుతుంది సార్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 equal to 0. ఇది s is identically equal to s dash is identically equal to x square plus y square ఎంత అంటే plus 4x plus 6y plus 4x plus 6y లాస్ట్ లో ఎంత ఉందంటే minus 59 equal to 0. కావాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రాసుకోండి, అవసరం లేదు, రాయాల్సిన అవసరం ఏం లేదు. జే వాల్యూ ఎంత సార్ అంటే -6, ఎఫ్ వాల్యూ ఎంత అంటే -3, సి వాల్యూ ఎంత అంటే 41. ఎవరికైనా తెలిసిందా ఎలా రాసినా? ఎందుకు? దీంట్లో హాఫ్ వచ్చి జీ, దీంట్లో హాఫ్ వచ్చేసి 2f. ఇంకో పద్ధతి కూడా ఉంది, 2g is equal to -2 కంపేరింగ్ ద. అన్ని సెంటెన్స్లు రాసేదానికి ఇదేమన్నా 7 మార్క్స్? 2 మార్క్స్. నువ్వు ఎంత రాసినా కూడా, నువ్వు 3 పేజీలు రాసినా నీకు వచ్చే 2 మార్క్స్. చాలా మంది పేజీలు రాస్తారు 2 మార్క్స్ కి. ఎందుకు? నెక్స్ట్ ఇప్పుడు g డాష్ ఎంత సార్ అంటే 2, 4 లో సగం. f డాష్ ఎంత అంటే 6 లో సగం 3, c డాష్ ఎంత అంటే -15. సో ఇవన్నీ రాసేసిన తర్వాత ఫస్ట్ సర్కిల్ సెంటర్ -g, -f6, 3. సెకండ్ సర్కిల్ సెంటర్ c2 is equal to -g డాష్, -f డాష్, -2, -3. సార్ ఇంతవరకు అయితే ఈజీనే కదా సార్, ఏముంది కష్టం ఏముంది? r1 కనుక్కోవాలా, స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే 36, f స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 6 అంటారు చాలా మంది, 9, మైనస్ c అంటే -41. 36 ఒక 9 ఎంత అంటే 45, 45 లో 41 పోతే ఎంత అంటే 4. √4 ఎంత సార్ అంటే 2. సో √4 ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ r2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్, g డాష్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, f డాష్ స్క్వేర్ అంటే 9, మైనస్ c డాష్ అంటే +59. ఎంత అవుతుంది సార్ అంటే 59 ఒక 9 68, 68 ఒక 4 ఎంత అవుతుంది అంటే 72, √72. ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా మిస్టేక్ చేసినాము. g డాష్ స్క్వేర్ అంటే 4, f డాష్ స్క్వేర్ అంటే 9, మైనస్ c డాష్ అంటే 59. 59 ఒక 9 ఎంత 68, 68 ఒక 4 ఎంత 72, √72. ఎందుకో నాకు డౌట్ వస్తుంది, ఒక్కసారి చూసుకుందాం. r2 వాల్యూ ఎంత? √72నే ఉంది, √72 ఉన్నీలే, ఏమి ఇబ్బంది ఏమి లేదు, సరేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. డి ఎంత సార్ అంటే డి అంటే C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే x2 అంటే -2, x1 ఇది, y1 ఇది, x2 ఇది, y2 ఇది. x2 - x1 -2 - 6 హోల్ స్క్వేర్, y2 - y1 -3 ఇది y2 y1 ప్లస్ లో ఉంటే మైనస్ లో, మైనస్ లో ఉంటే ప్లస్ లో. -8 కి స్క్వేర్ చేస్తే 64, -6 కి స్క్వేర్ చేస్తే 36 ఎంత సార్ అంటే 100. √100 ఎంత సార్ అంటే √100 అంటే 10. కానీ మనం రూట్ కనుక్కోము, ఎందుకంటే d స్క్వేర్ మనకు కావాల్సింది. d స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 100.
సో స్క్వేర్ రూట్ ఏమవుతుంది నాన్న క్యాన్సిల్ అవుతుంది. నౌ ట్రై టు రైట్ ద ఫార్ములా cos theta is equal to d square minus r1 square minus r2 square divided by 2 r1 r2. What is d square means 100 minus r1 square means 4 minus r2 square means 72. What is r1 r2? r1 r2 అంటే into 2 r2 అంటే root 72 సారీ root 72 4 వస్తుంది కదా 2 2 జా 4 ని root 16 గా రాసుకోవచ్చా root 16 గా రాసుకోవచ్చా లేదా అర్థమైతుందా లేదా ఇక్కడ 78 సబ్ట్రాక్ట్ చేయాలి 100 లో 78 పోతే ఎంత సార్ అంటే 22 ఎంత నాన్న 22 సరేలే కింద 2 into 2 ఉన్నింది కదా అట్లే రాసుకో 2 into 2 2 1 జా 2 11 జా క్యాన్సిల్ అవుతుంది కదా ఇప్పుడు 2 లోపలికి పోతే ఏమవుతుంది సార్ అంటే 4 అవుతుంది రూట్ లోపలికి పోతే 4 అర్థమైతుందా సో ఎంత అంతే డబల్ 3 లోపలికి పోతే 9 అవుతుంది 3 స్క్వేర్ అవుతుంది 4 లోపలికి పోతే 16 డబల్ కాదు స్క్వేర్ అవుతుంది రూట్ లోపలికి పోతే రూట్ బయటికి వస్తే స్క్వేర్ వెళ్ళిపోతుంది 4 బయటికి వస్తే 2 అవుతుంది 3 బయటికి వస్తే రూట్ 3 అవుతుంది సరేనా అర్థమైతుందా సో ఇప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే cos theta is equal to 11 divided by ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 జర్ 8 8 వస్తుంది 4 7 జర్ 28 288 వస్తుంది సరేనా అర్థమైతుందా సో ఫైనల్ గా ఎట్లా రాసుకోవచ్చు సార్ అంటే 288 అంటే 22 into 4 22 into 4 వచ్చేది 22 into కాదు 121 into 4 121 into 4 ఎంత 4 కాదు 8 వస్తుందా 8 కాదు 4 వెళ్ళే 484 వస్తుంది సార్ 484 వస్తుంది తప్పు వస్తుంది 4 7 జా 28 సరేలే ఇక్కడ ఒకసారి చూద్దామండు ఎంత వచ్చింది cos theta 1/2 వచ్చింది ఎలా 24 మనకు పైన 24 వచ్చింది కదా అదే 22 వచ్చింది నాన్న 24 ఇక్కడ 24 సరేనా ఎంత అంటే చూడు d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ అంటే 4 కదా r2 స్క్వేర్ అంటే 72 చూడు నాన్న d స్క్వేర్ అంటే ఎంత 100 r1 స్క్వేర్ అంటే ఎంత 4 r2 స్క్వేర్ అంటే ఎంత 72 76 వస్తుంది మనం 78 అన్నాం కదా 76 ఎంత వస్తుంది 24 వస్తే కింద ఎంత వస్తుంది సార్ అంటే r2 స్క్వేర్ కదా మనకు కావాల్సింది d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అట్లా 24 కింద 2 r1 r2 2 into r1 అంటే 2 r2 అంటే రూట్ 72 2 2 జర్ 4 తో క్యాన్సిల్ చేస్తే పైన ఎంత వస్తుంది 6 రూట్ 72 నెట్ రాసుకోవచ్చు సార్ అంటే 36 2 జార్ లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే విధంగా రాసుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 9 8 జార్ అంతే కదమ్మా 9 బయటకు వస్తే ఎంత అవుతుంది 3 వస్తుంది 3 1 జార్ 2 జార్ 2/√8 అంటే 4 into 2 4 బయటికి వస్తే ఎంత అవుతుంది అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1/√2 అంటే దేని యొక్క వాల్యూ 45 సో theta ఎంత సార్ అంటే cos ఇన్వర్స్ ఆఫ్ 1/√2 అంటే π/4 లేకపోతే అట్లా రాయలేం సార్ అంటే cos theta is equal to ఎలా రాస్తారంటే cos 45 ఈ పక్క cos ఆ పక్క cos ఎలిమినేట్ అయిపోతే theta is equal to 45 or π/4 find the value of k if the following pair of circles are orthogonal ఈ రెండు ఆర్థోగోనల్ అయితే k వాల్యూ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ మర్చిపోయినాను అన్న సారీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ నంబర్ కాదు ఈ మెథడ్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k యాడ్ ఉంది సార్ అంటే సర్కిల్లో ఇక్కడన్నా ఉంటుంది లేకపోతే ఇక్కడన్నా ఉంటుంది సెకండ్ సర్కిల్లో ఇచ్చినాడు ఉన్నీలే ఎక్కడైనా ఇచ్చుకొని మనకి ఇబ్బంది లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క క్వశ్చన్ మాత్రం బాగా చూడండి ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ కాకపోతే మీరు ఇంటికి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి లేదా ఒక్కసారన్నా వీడియో వినేసన్నా పెట్టేసేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది సరేనా ఒకసారి మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 12 ఈక్వల్ టు
plus 12 equal to 0. Second equation ఏమి అంటే x square plus y square minus 4x plus 6y plus k equal to 0 plus k equal to 0. అర్థమవుతుందా? ఫస్ట్ ఇక్కడ నువ్వు రాసుకోవాల్సిన విషయాలన్నీ రాసుకో. g ఎంత -3, f ఎంత -4, c ఎంత 12, g డాష్ ఎంత -2, f డాష్ ఎంత 3, c డాష్ ఎంత k. ఆర్థోగోనల్ అని చెప్పేసినాడు కాబట్టి కండిషన్ ఏమంటే 2g డాష్ ప్లస్ 2f f డాష్ ఇస్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. వాడే చెప్పేసినాడు కదా, దీస్ టూ సర్కిల్స్ ఆర్ ఆర్థో. 2 into g డాష్ plus 2 into f f dash is equal to c plus c dash. 2 into g అంటే -3, g dash అంటే -2, 2 into f అంటే -4, f dash అంటే 3, c అంటే 12, ఇక్కడ c dash అంటే k. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 2 జార్ 6, 6 2 జార్ 12, మైనస్ అనేది రాదు. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 8 8 3 జార్ 24, మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ కే. నాన్న ఇక్కడ ఒక 12 ఇక్కడ ఒక 12 పోతే కే వాల్యూ ఎంత అంటే -24. కే వాల్యూ ఎంత అంటే -24. థర్డ్ క్వశ్చన్, షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ 3π/4. యాంగిల్ క్వశ్చన్ ఇంతకు ముందే చేసినాము, సేమ్ అట్లే చేసుకోవాలా. మీరు d² క్యాలిక్యులేట్ చేసుకోవాలా. కాకపోతే ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ లాగా కాదు ఇది. ఒకసారి చూడండి, నేను చెప్పిస్తాను. s ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు x² ప్లస్ y² మైనస్ a² ఈక్వల్ టు 0. బయట ఉన్న a² లోపల తీసుకోవాలా, సరేనా? s dash is identically equal to x² plus y² అక్కడ ఏముంది, ఈక్వల్ టు ax ఉంది, మైనస్ ax మైనస్ ay ఈక్వల్ టు చెప్పకూడదు నాన్న. ఎంత అంటున్నాడు, ఈక్వల్ టు 0. అది అవసరం లేదు, అది ఆన్సర్. 3π/4 రావాలనేది ఆన్సర్. ఫస్ట్ నాకు g వాల్యూ ఎంత చెప్పండి, ఫస్ట్ సర్కిల్ లో g ఎంత, f ఎంత చెప్పండి. నాన్న 2gx టర్మే లేదమ్మా. g వచ్చేసి 0, g వచ్చేసి 0, f వచ్చేసి 0, c ఎంత అంటే -a², సరేనా? c ఎంత -a². అర్థమవుతుందా? కానీ దాన్ని మనము c ని -a² అన్నాము, అదే రేడియస్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు r² ఈజ్ ఈక్వల్ టు a². r ఎంత అవుతుంది, r1 a అవుతుంది. r1 ఎంత అవుతుంది, a. ఎప్పుడైతే ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటుంది, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r², దీని సెంటర్ ఎంత అంటే 0, 0, దీని రేడియస్ ఎంత అంటే r. ఇప్పుడు దీని రేడియస్ ఎంత చెప్పు, x² ప్లస్ y² ఈక్వల్ టు 4, సెంటర్ 0, 0, రేడియస్ ఎంత 2 మా. 4 ని 2² గా రాయాలి కదా, అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత రేడియస్ ఎంత చెప్పండి, 3. ఇప్పుడు వచ్చిన రూట్ కి మీరు, సరేనా? నెక్స్ట్ g డాష్ ఎంత అంటే -a/2, హాఫ్, దాంట్లో హాఫ్. 2g ఈజ్ ఈక్వల్ టు -a అంటే -a/2. f డాష్ ఎంత -a/2, c డాష్ వచ్చేసి 0, c డాష్ ఎంత 0. అందుకే నేను చేస్తానని చెప్పింది. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, 0, -0 రాయద్దండి, చాలా తెలివి మీకు. c2 ఎంత అంటే -g డాష్, -f డాష్ అంటే a/2, a/2. ఫస్ట్ సర్కిల్ రేడియస్ కనుక్కోవాల్సిన అవసరమే లేదు, a ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఎంత, a. సెకండ్ సర్కిల్ రేడియస్ కనుక్కోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ a/2 కి స్క్వేర్ చేస్తే a²/4, c డాష్ లేదు కాబట్టి 0. a²/4 ప్లస్ a²/4 అంటే 2a²/4, 2/4 క్యాన్సిల్ చేసేయాలి. 2 1 జా 2 2 జా. సో ఎంత వస్తుంది సార్ అంటే a²/2. పై దానికి సపరేట్ గా రూట్ రాసుకోవాలి, కింద దానికి సపరేట్ గా రూట్ a² ఎంత అంటే a/√2, కింద దానికి రూట్ పోదు. సో cos θ is equal to ఫార్ములా ఏమంటే c1 c2 d² కావాలంటే d కనుక్కోవాలి, c1 c2 కనుక్కోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. a/2 -0 అంటే a/2 నే వస్తుంది. ఇక్కడ కూడా a/2 -0 అంటే a/2 నే వస్తుంది. a/2 కి స్క్వేర్ చేస్తే a²/4 ప్లస్ a²/4 వస్తుంది, అంతే కదమ్మా? అంటే 2a²/4, 2a²/4 వస్తే 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, a²/2 పైన రూట్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు రూట్ వెళ్ళిపోయి a/√2 వస్తుంది, a/√2. సో d² అంటే ఎంత వస్తుంది సార్ అంటే a²/2 వస్తుంది, మైనస్ r1² అంటే a² వస్తుంది, r2² అంటే a²/2 వస్తుంది. కరెక్టేనా?
నెక్స్ట్ డివైడెడ్ బై 2 r1 r2 2 ఇంటూ r1 అంటే ఏ, r2 అంటే a బై రూట్ 2, a బై రూట్ 2. అర్థమైందా? సో ఇక్కడ ఒక a స్క్వేర్, ఇక్కడ ఒక a స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది మైనస్ a స్క్వేర్ బై మాత్రమే మిగులుతుంది. కింద a స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో మిగిలేది ఎంత అంటే -1 బై 2 బై రూట్ 2. కానీ బై రూట్ 2 పైకి వెళ్ళిపోయి ఈడ మైనస్ రూట్ 2 అవుతుంది. కానీ 2ని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ 2 బై రూట్ 2, రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. -1 బై రూట్ 2. కాస్ యొక్క ఏ వాల్యూ -1 బై రూట్ 2 అంటే చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1. కాస్ 45 రాయకూడదు, కాస్ -45 కూడా, కాస్ -45 కూడా 1 బై రూట్ 2, కాస్ 45 కూడా 1 బై రూట్ 2. మరి ఏది -1 బై రూట్ 2 అంటే కాస్ 135. ఎలా చెప్పగలిగారు సార్ అంటే, కాస్ నెగిటివ్ ఎక్కడెక్కడ చెప్పండి, కాస్ నెగిటివ్ ఎక్కడెక్కడ చెప్పండి నాన్న. కాస్ వాల్యూ నెగిటివ్ ఎక్కడెక్కడ మీరు సెకండ్, నాన్న వినండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రంట్ లో 180 మైనస్ 45 ఎంత వస్తుంది? 180లో 45 పోతే 135. 135 ని 3π/4 గా రాసుకోవచ్చు. ఎంత సార్ అంటే థీటా వాల్యూ ఎంత అంటే, కాస్ థీటా అంటే -1 బై రూట్ 2, థీటా ఎంత అంటే 135 డిగ్రీస్. 135 అంటే ఎంత సార్ అంటే 3π/4, 3π/4. అర్థమవుతుందా లేదా? అఫ్ కోర్స్ మీకు అర్థమైంటది ఇది, ఎందుకంటే హై లెవెల్ కాన్సెప్ట్ మీకు బౌన్స్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్పిస్తాను, సరేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. నేను చెప్పను ఇది, ఈ క్వశ్చన్ మీరే చేసుకోవాలి. ఏమి అంటే ఫస్ట్ ఇది ఎస్, ఇంకోటి ఎస్ డాష్. రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ఎస్ మైనస్ ఎస్ డాష్. ఫస్ట్ దాంట్లో నుంచి రెండోది తీసేయాలి, మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సల్. 2x మైనస్ 4x ఎంత? -2x. 4y లో 3y పోతే +3y +1 ఈక్వల్ టు 0. మైనస్ తో డివైడ్ చేస్తే 2x minus 3y minus 1 equal to 0. So that is the radical axis, equation of radical axis. Next question kuda nenu meeku cheppanu, find the equation of common chord of the following pair of circles annadu. Ada confuse అయిపోతారు, ఏందో pair of circles అన్నాడని, ఇద్దరికి కలిపి అని, సరేనా? ఫార్ములా ఏమంటే s minus s dash equal to 0. డైరెక్ట్లీ యూ కెన్ రైట్. ఏం లేదన్న, ప్లస్ లో ఉండేది మైనస్, మైనస్ లో ఉండేది ప్లస్, మైనస్ లో ఉండేది ప్లస్, ప్లస్ లో ఉండేది మైనస్, వీడు పై 4x -4x plus 5x ఎంత? x. -6y plus 4y -4y plus 6y ఎంత? 2y. 3 minus 4 ఎంత? -1. వచ్చేసింది అనుకుంటా కదా, అవునా కదా? ఈజీగా వస్తున్నాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ అట్ దేర్ పాయింట్ ఆఫ్ s minus s dash. s minus s dash అంతేనా? కాకపోతే ఇక్కడ 2 తో డివైడ్ చేయాలి. 2 4 జర్, 2 3 జర్, 2 7 జర్, అంతే. అది గుర్తుపెట్టుకోండి. షో దట్ ద సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. ఇవి రెండు ఆర్థోగోనల్లీ అని కట్ చేసుకుంటున్నాయి, ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అని ప్రూవ్ చేయాలంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత రావాలా? థీటా ఈక్వల్ టు, నువ్వు యాంగిల్ ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లే, 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఎంత వస్తుందో c ప్లస్ c డాష్ చేస్తే అంతే రావాలి. అంటే ఇప్పుడు ఈ పక్క ఆన్సర్ ఎంత వస్తుందో LHS, ఆ పక్క చూడు. ఇప్పుడు 2, దీని వాల్యూ 2 వచ్చింది అనుకో, దీని వాల్యూ ఎంత రావాలా? 2. దీని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. దీని వాల్యూ కూడా 5 రావాలి. కింద చూడు, కరెక్ట్ గా 5 ఈక్వల్ టు 5 వచ్చింది. కాబట్టి ఏం రాసిన, గివెన్ సర్కిల్స్ కట్ ఈచ్ అదర్, లేకపోతే కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. సో ఉన్న క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి. ప్రయారిటీ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 బాగా నేర్చుకోండి, క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ బాగా నేర్చుకోండి, మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్, కామన్ కార్డు, కామన్ టాంజెంట్ బాగా నేర్చుకొని మళ్ళా యాంగిల్ ది నేర్చుకోండి, సరేనా? సో నేర్చుకునే పద్ధతి కూడా బాగా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కాదు మీరు చూసుకోవాల్సింది, క్వశ్చన్ నెంబర్ 2 అలాగే క్వశ్చన్ నెంబర్ 7 బాగా చూసుకున్నా. నాకు క్వశ్చన్ నెంబర్ 2, 7 ఏమీ డౌట్ లేదంటే మళ్ళీ రాడికల్ యాక్సిస్, కామన్ టాంజెంట్, కామన్ కార్డు బాగా చూసుకోండి. 2 మార్క్స్ మీకు పడిపోతాయి. మళ్ళా చూసుకోవాల్సింది d² క్వశ్చన్, అది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమన్నా మన టైం బ్యాడ్ ఉంటే వస్తుందేమో అనేసి రాష్ట్రం, సరేనా? అర్థమైందా? సో ఇంతవరకు బాగా చూసుకోండి, మీకు ఈజీగా